చూడండి సార్. రాష్ట్ర ఆరోగ్య శాఖ కమిషనర్ అయిన వీరపాయన్ గారి ఆదేశాల మేరకు రాజమండ్రి దుర్ఘటన పైన చెల్లించి రాష్ట్రం మొత్తం లూజ్ పాలు అమ్మే కేంద్రాలపైన దాడులు చేయడమైనది. అందువలన ఈ రోజున రేణిగుంటలో లూజ్ పాలు అమ్మే సెంటర్ నందు లూజ్ పాలకు ప్రాథమిక పరీక్షలు చేసి మరియు సూక్ష్మ పరీక్షల కోసం ప్రైవేట్ ల్యాబ్ పంపడం జరుగుతుంది. రిపోర్ట్ల ఆధారంగా ఎటువంటి కల్తీ అన్నాను కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఇందు మూలంగా అందరికీ తెలియజేసేది ఏమనగా లూజ్ పాలు అమ్మే వాళ్ళ యొక్క వివరాలు ఖచ్చితంగా వీళ్ళ దగ్గర ఉండాలి. ఫ్రిడ్జ్లు కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ రెఫ్రిజిరేటర్స్ క్లీన్గా పెట్టుకోవాలి. ఎటువంటి తేడా ఉన్నా గవర్నమెంట్ ఆఫీస్కి సంప్రదించాల్సిగా కోరుతున్నాము. ఈ దాడులు ఈ వారం మొత్తం జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ ఏర్పేడు కాళహస్తి ఇట్లా మొత్తం జిల్లా మొత్తం స్ప్రెడ్ అవుతూ జరుగుతుంది. ఫ్రిడ్జ్ ఉంది, బట్ కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాల్సింది. అది కూడా సూచనలు చేసాం వాళ్ళకి. పాలు ప్రాథమిక పరీక్షలు చేసామండి, అందులో ఎటువంటి లోపం కనపడలేదు. అయినా ల్యాబొరేటరీకి వెళ్తేనే పూర్తి స్థాయి పరీక్షలు చేయడానికి వీలు పడుతుంది. కాబట్టి ల్యాబొరేటరీకి తీసి కోల్డ్ చైన్ స్టోరేజ్లో పంపుతున్నామండి. వెనకాల కోల్డ్ బాక్స్లో పెట్టి పాలు నిల్వ ఉండడానికి కోల్డ్ టెంపరేచర్ ఉన్నారు కాబట్టి దాంట్లో ల్యాబొరేటరీకి పంపుతున్నాం చేసామండి. ఈ రోజుకి ఇది మళ్ళీ ఇంకోటి జిల్లా అధికారులు చెప్పినామంటే అంటే ఒకే రోజు చేస్తే అందరూ అప్రమత్తం అవుతారని చెప్పి కొంచెం స్ప్రెడ్ చేసి రైడ్స్ చేయాలి.